నృసింహవాడి నృసింహ సరస్వతి వారి జన్మస్థలము. ఇది పవిత్రమైన కృష్ణానది తీరంలో ఉన్నది. ఇదంతా కూడా టీవీలో కనపడుతున్నటువంటిదే స్వామివారి యొక్క తపోస్థలము. బాగా గమనించవచ్చు. స్వామివారి తపోస్థలము. అక్కడ జనం చూస్తున్నదే స్వామివారి యొక్క స్థానము, మూలస్థానము. ఇక్కడంతా కూడా వచ్చిన భక్తులు ఎంతో తన్మయత్వంతో, ప్రశాంతమైన మనస్సుతో స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినవారు ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన చాలు వారి యొక్క మానసిక శాంతి అధికంగా లభిస్తుంది. ఇటువంటి ప్రదేశమును జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించవలసింది. ఎందుకంటే దత్తాత్రేయుల వారి తొలి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు, తర్వాతి అవతారము శ్రీ నృసింహ సరస్వతి వారు. శ్రీపాద శ్రీవల్లభుల వారు 32 సంవత్సరాల పాటు ఆయన యొక్క జీవితాన్ని గడిపి ఆయన కురుపురంలో సిద్ధి పొందిన తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణ స్త్రీకి శని ప్రదోషం గురించి వివరణ తెలిపిన వాడి ఆ శని ప్రదోష పూజ చేయవలన వల్ల ఆమెకు ఈ నృసింహ సరస్వతి వారు జన్మించడం వల్ల ఈ నృసింహ సరస్వతి వారు 300 ఏళ్ల పైన ఆయన తపస్సు చేసి సిద్ధి పొందినారు అనేది ఒక ఇది. ప్రధానంగా గురుచరిత్ర పారాయణం అంతా కూడా ఈయన గురించే ఉంటుంది. ఇటువంటి ఈ క్షేత్రాన్ని దర్శించడము ఎన్నో జన్మల పుణ్యఫలము. ఇంకొకటి విశేషం ఏమి అంటే ఈ దత్తక్షేత్రాల్లో శ్రీపాద శ్రీవల్లభుడి క్షేత్రమైన నృసింహ సరస్వతి క్షేత్రమైన ఈ ఔదుంబర వృక్షాలు స్వామి యొక్క మూలస్థానాల్లో ఉండడము విశేషం. ఇది నేను ముందు వీడియోల్లో కూడా మీకు ఆ ఔదుంబర వృక్షాలను చూపించినాను. ఈరోజు మా కుటుంబ సభ్యులతో నేను ఇక్కడికి రావడం వలన ఈ విధమైన అనుభూతి కలిగినది.